నిన్నటి నుంచి గూడా నిన్నటి నుంచి ఈ అన్‌కన్వెన్షన్ వ్యవహారం వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అంశంలో ఒక కొత్త న్యూస్ బయటకొస్తుంది. ఇది రిలేటెడ్ టు 'బిగ్ బాస్' ఏంటంటే 'నాగార్జున' రాజీనామా చేయబోతున్నారు. ఏదైతే రాజీనామా మీన్స్ రాజీనామా అంటే రాజీనామా కాదు. హోస్ట్ కింద ఇక వెళ్ళను ఈ సీజన్ వరకు అనేటువంటి డెసిషన్ ఆయన తీసుకోబోతున్నారు అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా డిమాండ్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా 'బాబు గోగినేని' ఏదో పోస్ట్ పెట్టారు ఇట్లాంటిది. నాకు గూడా అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రూవ్ అవ్వాల్సుంది కోర్ట్‌లో. బట్ స్టిల్ ప్రభుత్వమే కూల్చేసిందంటే ఎన్‌క్రోచ్‌మెంట్ ఉంది. ఎన్‌క్రోచ్‌మెంట్ జరిగిందని చాలా క్లియర్‌గా కనిపిస్తది. మీరు గూగుల్‌లో చూసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టి చూడండి. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎంత అనేది తర్వాత సంగతి. ఒక ఇంచ్ అయినా సరే నేను చేయలేదని ఆయన చెప్తున్నారు. బట్ స్టిల్ అక్కడ జరిగింది. బఫర్ జోన్‌ని ఖచ్చితంగా వాళ్ళు బెడ్ ఏర్పాటు చేసి, ఫౌండేషన్ ఏసి దాని మీదే ఈ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టారు. 2400, 500 మంది కూర్చునేటువంటి ప్లేస్ పెట్టింది దాని మీదని చాలా క్లియర్‌గా మనకు కనబడుతుంది. మీరు గూగుల్‌లో చూసినా కనిపిస్తది. సో, మరి ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి లీగల్‌గా హౌస్‌మేట్స్ ఒక 20 మంది ఎంతమంది ఉంటారు గదా! 'బిగ్ బాస్‌లో'. మరి ఆ షోని ఎంతమంది జూస్తారు? ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ జూస్తారు. అంటే దాదాపు 1,00,00,000 మంది జూస్తారనుకోండి. అందరూ చూడకపోయినా 1,00,00,000 మంది జూస్తారంటే, 1,00,00,000 మంది చూస్తూ ఉండేటువంటి 20 మంది ఉండేటువంటి షోలో ఏది మంచి, ఏది చెడు అని చెప్పేటువంటి రైట్ ఎక్కడి నుంచి వస్తది నాగార్జునకి? అంతే గదా! సో, ఇల్లీగల్‌గా ఒక కన్‌స్ట్రక్షన్‌ని బిల్డ్ చేసి, ఏడాదికి 350-400,00,00,000 సంపాదిస్తూ 10 ఏళ్లుగా ఒక 4,000,00,00,000 అక్రమ సంపాదన కింద లెక్క డెఫినైట్‌లీ ఇదంతా ఎన్‌క్రోచ్‌మెంట్ జరిగిందని ప్రూవ్ అయితే. సో, అంత సంపాదించినటువంటి వ్యక్తి ఒక జడ్జిగా గాని, ఒక ప్రోగ్రామ్‌కి ఒక హోస్ట్‌గా ఉండి, మంచేదో, చెడేదో చెప్పేటువంటి అధికారం ఆయన కంప్లీట్‌గా కోల్పోతారు. అట్‌లీస్ట్ అప్ టు మనం ఏమనుకుంటాం ప్రూవ్ అవ్వలేదు కదా! వంకాయ కదా! అనుకుంటాం. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. యంగర్ జనరేషన్‌కి తెలీదు ఈ విషయం. ఇప్పుడు కేరళలో ఎగ్జాంపుల్ సెక్షువల్ అలిగేషన్స్ సంబంధించి ఒక ఈ 'మా' అని ఉంటది కదా! మన దగ్గర సినిమా వాళ్ళందరిది 'మా' అని హెడ్ ఇప్పుడు విష్ణువర్ధన్ ఉన్నారు. విష్ణు ఉన్నారు కదా! మంచు విష్ణు. అలాంటి పొజిషన్‌లో ఉండేవాడి మీద విపరీతమైనటువంటి సెక్షువల్ అలిగేషన్స్ వచ్చాయి. ఫస్ట్ చేయాల్సిన రాజీనామా చేస్తారు. సెక్షువల్ అలిగేషన్స్, కరప్షన్ అలిగేషన్స్ ఎక్కువ ఫిజికల్ అసాల్ట్ అలిగేషన్స్ ఇలాంటివి ఏవొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుడు అనండి, లేకపోతే ఒక ఇలాంటి థింగ్‌కి చైర్మన్స్ అనండి, ఇలా షోస్‌కి హోస్ట్ అనండి వీళ్ళందరూ కూడా ఫస్ట్ రిజైన్ చేసి పడేస్తారు. చెయ్యాలి అది బాధ్యత. చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న అలిగేషన్స్ రాంగ్ అని మళ్ళీ తెర మీదకొస్తారు. దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్. ఒక రాజకీయ నాయకుడిదైనా, ఇంకోటిదైనా ఎవరికైనా ఇది వర్తిస్తది. మీరైనా, నేనైనా ఏదైనా తప్పు చేశామంటే మనం ఓ పొజిషన్‌లో ఉంటే ఫస్ట్ దానికి రాజీనామా చేసేసేయాలి. ఆ మెంబర్‌షిప్‌కి. రాజీనామా చేసి ఆ చైర్మన్‌లో ఉంటే ఆ పొజిషన్‌కి రాజీనామా చేసి మనల్ని మనం ఒక క్లీన్ షీట్ తెచ్చుకొని ఏమి చేయలేదని ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఆ స్థానానికి రాగలగాలి. దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్. అట్లాగే జరిగేది గతంలో. ఇప్పుడు అవన్నీ మానేసి ప్రూవ్ అవ్వలేదు కదా! కోర్ట్‌లో ఉంది గదా! ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించి కేసులున్నాయి. అక్రమాస్తుల కేసులు. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఓటుకు నోటు కేసుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఉంది. కేసీఆర్‌కి సంబంధించి ఉంది. ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వలేదు కదా! అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈళ్ళు బెయిల్ మీద బతుకుతూ మన నెత్తిన తాండవం ఆడుతున్నారు గానీ, అసలు ఆ పొజిషన్‌లోకే రాకూడదు. మోరల్ ఎథిక్స్ ఇవన్నీ. అవన్నీ వదిలేసి గంగలో కలిపేస్తారు. సో, ఇప్పుడు నాగార్జున మీద తీవ్రమైనటువంటి డిమాండొస్తుంది. మీరు హోస్ట్‌గా పనికిరారు, చేయకూడదు. ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. తర్వాత రండి. మేము గూడా మిమ్మల్ని పల్లకిలో తీసుకొస్తాం మళ్ళీ హోస్ట్‌గా. ఇది బేసిక్ మోరల్ ఎథికల్ డిమాండ్ ఇది. సో, ఇదొస్తోంది. దాన్ని చూసినటువంటి నాగార్జున నిజమే కదా! నేను సరైనటువంటి యాస్పెక్ట్‌లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకున్నాక నేను హోస్ట్‌గా ఉండాలి కదా! అనేసి ఆయన నిజంగా నమ్మితే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. లేదు అని అంటే ప్రపంచం అంత వరస్ట్‌గా తయారైంది కాబట్టి ఈయన గూడా అందులో భాగమే కాబట్టి లేదు నాకలాంటియి ఏం లేవు. పెద్ద ఎవడు పట్టించుకుంటాడులే డబ్బులు పోతాయి. బిజినెస్ మెంటాలిటీ కదా! ఈయనది ఫుల్. సో, అని వస్తే మాత్రం వచ్చేయొచ్చు. ఎందుకంటే గతంలో మీరు చూస్తే నాగార్జున లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే 'ఎన్టీఆర్', 'నాని' వీళ్ళందరూ యాంకరింగ్ చేస్తున్నారో అప్పుడు నాగార్జున ఒక ఇంటర్వ్యూలో 'బిగ్ బాస్' అబ్బో! అదంటేనే చిరాకు నాకు. పొరపాటున కూడా అలాంటి పనులు చేయను. అలాంటి హోస్టింగ్ నేను అస్సలు చేయను అన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత హోస్టింగ్ వచ్చారు. మనీ ఏదైనా సాధిస్తది, ఏదైనా చేసేలా చేస్తది అంటానికి అదొక ఎగ్జాంపుల్. అట్లాగని మనీ సాధిస్తోంది కదా! అని మనం దాన్నే ప్రైజ్ చేస్తూ కూర్చోకుండా మోరల్స్, ఎథిక్స్ కూడా ఇట్లా ఎత్తి చూపిస్తూ ఉండాలి. సో, అందువల్ల ఆయన రాజీనామా చేస్తారు అనేటువంటి డిస్కషన్ ఒక పక్క లేదు చెయ్యరు. ఒక బిజినెస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఆయన చెయ్యరు అనే డిస్కషన్ ఇంకో పక్క నడుస్తుంది. ఆయన రిజైన్ చేస్తే బావుంటదా? చేయకపోవడం కరెక్టా అనేది కింద మీ అభిప్రాయం తెలియజేయండి.